కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న డెవిల్ సినిమా ఈ నెలలో రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఇదే క్రమంలో ఈ సినిమా సలార్ కి పోటీగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం మీద చాలా మందికి క్లారిటీ అయితే లేదు. సలార్ 22వ తేదీన వస్తుంటే 29వ తేదీన డెవిల్ సినిమా వస్తుంది. అంటే దాదాపుగా ఒక 1 వీక్ గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రావడం అనేది విశేషం. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అంటే డెవిల్ అనే ఒక కొత్త రకం సినిమాను చేసి మంచి గుర్తింపు పొందాలనే ఆశతో చాలా ఆసక్తితో ఉన్నాడు. సలార్ సినిమా కనుక సక్సెస్ టాక్ తెచ్చుకుంటే డెవిల్ సినిమాపై ఎఫెక్ట్ చాలా వరకు పడుతుందనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. డెవిల్ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో బింబిసారా లాంటి హిట్ అవుతుందని అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఏ సినిమా ఎలా ఉన్నా కూడా రిలీజ్ అనేది కరెక్ట్ టైంలో చేయాలి అనేది చాలా రోజుల నుండి వస్తున్న పద్ధతి. కాబట్టి కళ్యాణ్ రామ్ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. కానీ సలార్ కి పోటీగా రావడం వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది అంటూ కూడా కళ్యాణ్ రామ్ మీద ఉన్న ఇష్టాన్ని ఇలా రివీల్ చేస్తున్నారు ప్రేక్షకులు. సినిమా ఫ్లాప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే అభిమానులు ఇలా తెలియజేస్తున్నారు. చూడాలి మరి రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుంది అనేది. Hi, this is Karthikeya. Please subscribe to ADBC channel.